హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్. ఈరోజు పూర్ణం బూట్నెలు తయారీ విధానం తెలుసుకుందాము. వాటికి కావలసిన పదార్థాలు: పచ్చిశనగపప్పు, కొబ్బరి, బెల్లం, ఏలక్కాయలు, మినప్పప్పు, బియ్యం ఒక 4 గంటల పాటు నానబెట్టుకోండి. పచ్చిశనగపప్పుని 1 గంట పాటు బాగా నానబెట్టి ఇందులో తేమ లేకుండా బాగా ఉడికించుకోవాలి. మనకి ఎక్కువ తేమ ఉన్నట్లయితే మనకి ఉండగా జారుగా జారిపోతుంది. అందువల్ల ఇందులో తేమ లేకుండా పచ్చిశనగపప్పుని ఉడికించుకొని ఆరబోసుకోవాలి. పచ్చిశనగపప్పుని చూడండి, ఇలా తేమ లేకుండా ఇలా ఉడికించుకోవాలి. మనకి జారు లేకుండా చూడండి, పప్పుని అలా అంటే అలా తునిగేలా ఉండాలి. తేమ చూడండి, తేమ అయితే అస్సలు లేదు కదండి. ఇలా ఆపేసుకొని ఒక పేపర్ మీద ఆరబోసుకోండి. కొబ్బరి, యాలక్కాయల్ని ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. ముందుగా మినప్పప్పు, బియ్యాన్ని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఆరబెట్టుకున్న పచ్చిశనగపప్పుని మిక్సీ పట్టుకుందాము. తడి లేకుండా బాగా ఆరబెట్టానండి ఒక 10 నిమిషాల పాటు పచ్చిశనగపప్పుని. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. ముందుగా వేసుకున్న పచ్చిశనగపప్పుని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి, ఏలక్కాయల తురుమును కూడా వేసుకోవాలి. బెల్లం మెత్తగా తురుము పెట్టుకున్నాం కదండి, బెల్లం చూసి వేసుకోండి, అనుకవుతే మళ్ళీ బాగోదు. ఇలా వేసుకొని చూసుకొని బెల్లం వేసుకోండి. బాల్స్ లాగా చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఈ విధంగా బాల్స్ లాగా చేసుకోండి. చూడండి, మనం ఇప్పుడు ఈ విధంగా బాల్స్లా చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు పూర్ణం పిండిని తయారు చేసుకున్నాము. చూడండి, మైదా, కొంచెం మైదా తీసుకోండి. మనం ఆల్రెడీ మినప్పప్పు, బియ్యం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కొంచెం సోడా పిండి వేసుకోండి. చిటికెడు ఉప్పు వేసుకోండి, సాల్ట్. వాటర్ వేసుకొని పిండిని ఉండలు లేకుండా కలుపుకోండి. పిండిని ఈ విధంగా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. ముందుగా కలిపి పెట్టుకున్న మైదాలో మనం మిక్సీ పట్టుకున్న బియ్యం పిండి, మినప్పిండిని కూడా వేసుకోండి. చూడండి, పిండిని ఇలా జారుగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకోండి, ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత బాల్స్లా వేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ బాగా వేడైంది. ఇప్పుడు పూర్ణం సుటీలు వేసుకుందాము. ఇలా వేసుకోండి. ఇలా గరిటతో వేసుకున్నట్లయితే చిలకన లేకుండా పూర్ణం పూరి సూపర్గా వస్తుందండి. అంతేనండి, పూర్ణం పూరీలు ఇలాగే మిగతావి కూడా వేసుకోండి. చూడండి, పూర్ణం పూరీలు ఎంత చక్కగా వచ్చాయో, తింటే కూడా ఎంత రుచిగా ఉంటాయి. అంతేనండి, పూర్ణం పూరీలు తయారీ విధానం. మిగిలిన వాటిని కూడా
వేసేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. ఓకే, బాయ్.